కాంగ్రెస్ ప్రభుత్వం వేస్ట్ అండి. కాంగ్రెస్ ఏం చేయట్లేదు. ఆడవాళ్ళకి ఇస్తామనేవి ఇప్పుడు ఎన్ని హామీలు ఇచ్చినాడో హామీల్లో ఒకటిగా నెరవేరలేదు. ఇప్పుడు మేమంతా డోక్రా మహిళలు, మాకే వడ్డీ లేని పైసలు అన్నాడు. వడ్డీ లేని రుణం అని చెప్పానని వడ్డీకి వడ్డీ వేస్తున్నారు మాకు. బ్యాంకుల్లో మేము లేడీస్ వడ్డీలు కట్టలేక చచ్చిపోతున్నాం. ఒక పక్క జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ గెలిస్తే పథకాలన్నీ ఆగిపోతాయని చెప్పి ముఖ్యమంత్రి చెప్తుండు బాజాప్తా. ఏం చెప్తారు అసలు? అవి ఎట్లా తీసుకుంటారు మీరు ప్రజలు? ఇప్పుడు సునీత మేడం కలిసినాక అన్ని పథకాలన్నీ మళ్ళీ కంటిన్యూ అవుతాయి. అదే పథకాలు కంటిన్యూ చేస్తుంది. ముఖ్యమంత్రి ఆయన అయినా కానీ సునీత మేడం చేస్తుంది మాకు. ఈ 3 అవుతుంది మేడం, అవుతుంది కంపల్సరీ అవుతుంది. ఆడళ్ళే శత్రువులు కాకుండా అట్లా మిత్రులాగా మేము ముందుండి నడిపిస్తాము, మేడంని గెలిపిస్తాము. ముఖ్యమంత్రి కూడా క్యాంపెయినింగ్ చేస్తుండు, ప్రచారాలలో తిరుగుతుండు, పెద్ద ఎత్తున పాల్గొంటుండు. ముఖ్యమంత్రి దిగొచ్చినాక కూడా ఓట్లు ఇంకా బీఆర్ఎస్కే పడతాయి అనుకుంటారా మీరు? ముఖ్యమంత్రి దిగొచ్చినాకనే ఓటు పడతాయని మీరు అడుగుతున్నారు కదా. ముఖ్యమంత్రి వచ్చినాడు, మెయిన్ రోడ్డు చూసి అన్నాడు కానీ బస్తీల్లోకి గల్లీలోకి వచ్చి చూడలేదు. మా పరిస్థితి ఏందో వచ్చి గల్లీలోకి వచ్చి మా ఇళ్ళలోకి వచ్చి చూసింటే వర్షం వచ్చినప్పుడు ముఖ్యమంత్రికి అది ప్రాబ్లం ఏందనేది తెలిసేది. మాకు నీళ్ళు వచ్చి 2 సార్లు ఇళ్ళలోకి నీళ్ళు వచ్చి తిండి లేక వేరే వాళ్ళు తిండి పెట్టినారు మా బస్తీల్లో. ఏం చెప్పాలంటున్నారు? మాకు మేడం గెలవాలని గెలిపించుకుంటామని మేము అంటున్నాం. ఏందాక ఇంత హుషారుగా ఉన్నారు? మా సునీతమ్మని మేము గెలిపిస్తామని మేము ఇంత ఖుషిగా ఉన్నాము. మా ఏరియాకు ఇంతమంది పబ్లిక్కు సునీతమ్మకు వచ్చినందుకు మాకు సంతోషంగా ఉన్నది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు కాంగ్రెస్కు ఓటు వెయ్యండి. ఏం చేసిండు ఆయన మాకు? అసలు ఏం చేయలేదు. బస్సు పోతా పోని సునీతమ్మ గెలుస్తుంది. మేము మాట ఇస్తున్నాం కదా, సునీతమ్మ గెలుస్తాం. ముఖ్యమంత్రి ఎలక్షన్లలో తిరుగుతున్నాడు. ముఖ్యమంత్రి తిరుగుతుంటే కూడా ఓట్లు కాంగ్రెస్కి పడవా? పడవి. సునీతమ్మనే గెలుస్తుంది. మరి సునీతమ్మ గెలిస్తే పథకాలు ఆపుతా అంటుండగా ముఖ్యమంత్రి. ఆపని, బతుకమ్మలు ఆపని, బస్సు ఆపని, ఏది చెప్పండి. మాకు ఫ్రీ బస్ పెట్టి ఏం లాభము? మేము మా దగ్గర ఫ్రీ బస్ తీసుకుంటున్నారు, మా మొగల దగ్గర తీసుకుంటున్నారు. దాంట్లో లాభం ఏముంటది? అప్పుడు 30 రూపీస్ ఉండే, ఇప్పుడు 60 రూపాయలు. కోటీశ్వరాలని చేస్తా అంటుండగా మిమ్మల్ని తొలం బంగారు అన్నారు కాబట్టి తొలం బంగారు ఇచ్చి నిరూపించుకోమని చెప్పండి. దిల్ ఖుషిగా ఉన్నారు వీళ్ళు మొత్తం. పబ్లిక్ మొత్తం